ఇప్పుడు మొన్న జరిగిన జంతర్ మంతర్ ఉద్యమం, అందులో జరిగినటువంటి యాక్టివిటీ ఏంటో పబ్లిక్ అందరూ చూశారు, బాగానే ఉంది. అసలు మోడీని దిమ్మ తిరిగేలా చేశారు, ఉచ్చబోయించేశారు, లేకపోతే అమిత్ షా వణికిపోయాడు. ఇవన్నీ స్పీచ్ ఇవ్వడాలు, బయట మాట్లాడాలు వేరు. లోక్సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ, తప్పు కూడా లేదు. అమిత్ షా ఆ టైంకి లేరేంటి, పార్లమెంట్లో భయపడిపోయాడు. నిన్నంతా అమిత్ షా సభలోనే ఉన్నాడు, అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాల. ఈయన లేడప్పుడు, ప్రియాంక మాట్లాడినప్పుడు కూడా. అట్లాంటిది సరే ఏదో అయిపోయింది, కథ నడిచిపోయింది. ఇప్పుడు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. రాత్రి 11:30కే వెళ్ళినట్టున్నాడు అమిత్ షా. ఏంటి అమిత్ షా బయట చేస్తున్న పని? వందే మాతరం బిల్లు రాజ్యసభలో పెట్టున్నారు కదా, దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నాడు. అక్కడ మేజర్ 2/3 రావాలన్నటువంటి కాన్సెప్ట్ అవసరం అయితే వందే మాతరం బిల్లుకి ఆటోమేటిక్గా మద్దతు సరిపోతుంది, కానీ ఇంకా ఎక్కువ తీసుకొద్దాం అనేటువంటి ఆయన ప్రయత్నం, విప్పులు జారీ చేయడం ఇది. ఆ టైంలో ఈయన లోక్సభలో కూర్చుని అమిత్ షాను విమర్శించడం అంతవరకు తప్పులేదు. సెకండ్ పాయింట్ ఏంటి, ఆర్ఎస్ఎస్కి యువత భయపడట్లేదు అంట. ఇంతకీ ఆర్ఎస్ఎస్ ఏమన్నా మమ్మల్ని చూసి యువత భయపడాలి, జంజీ భయపడాలి అని ఏమన్నా చెప్పిందా? ఆల్ఫా భయపడాలని ఏమన్నా చెప్పింది? అసలు ఎందుకు భయపడాలి ఆర్ఎస్ఎస్ని చూసి? వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఈ సమాజాన్ని కాపాడాలనుకుంటారు, ఈ దేశాన్ని కాపాడాలనుకుంటారు, దేశం ప్రపంచంలో అగ్రగామికి రావాలనుకుంటారు, దేశభక్తి ప్రజల్లో ఉండాలనుకుంటారు, వందే మాత్రం పాడాలనుకుంటారు, భరతమాతకు అనుకూలంగా ఉండాలనుకుంటారు, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు బాగుండాలని కోరుకుంటారు. అది భూతా, అవి నీతే? లేదు కదా. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నీ చూసి భయపడట్లేదంటే అక్కడ ఎవరన్నా కొడతానన్నారేంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని జంతర్ మంతరు? అంటే తను మాట్లాడే ప్రతి మాటలో ఆర్ఎస్ఎస్ పట్ల హేట్రేట్ తనకున్నది. విషయం ఏంటంటే తనకు అవగాహన లేదు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో. కమ్యూనిస్టుల శిక్షణలో పెరిగాడు గత కొన్నేళ్ల నుంచి కూడా. ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అన్నప్పటి నుంచి కూడా సోనియా గాంధీ కాస్త సమాజం తెలుసుకోవయా అని చెప్పింది. సమాజం తెలుసుకోమంటే ఈయన వెళ్ళి కమ్యూనిస్టులు తెలుసుకున్నాడు, కమ్యూనిజాన్ని తెలుసుకున్నాడు, కమ్యూనిస్టు కుర్రోళ్లతో చుట్టూ తిరిగాడు. వాళ్ళు నేర్పినే తెలుసుకుని ఆర్ఎస్ఎస్ మీద ద్వేషం పెంచుకున్నాడు, శత్రుత్వం పెంచుకున్నాడు. వీళ్ళ ముత్తాత ఆర్ఎస్ఎస్ని రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి పిలిచాడు. వీళ్ళ నాయనమ్మ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అభినందనలు చెప్పింది. వీళ్ళ నాన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గౌరవం ఇచ్చాడు. ఎందుకు? ఈ సమాజం పట్ల వాళ్ళు చూపించినటువంటి కమిట్మెంట్. ఈయనకేమీ తెలియదు కాబట్టి అది మాట్లాడుతూనే ఉంటాడు. దానికి నువ్వు ఇప్పుడు ఢిల్లీ ఉద్యమానికి ఏంటి సంబంధం, ఆర్ఎస్కి ఏంటి సంబంధం అంటే, నేను మాట్లాడేది నా ఇష్టం అనేటటువంటి ఒక ధోరణి, పెడసరపు ధోరణి.